వెల్కమ్ టు 2K మీడియా. ఈరోజు ఒక పాటల పూదోటను పరిచయం చేయబోతున్నాం. మరి ఆయన ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు, ఏంది ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అన్నగారు. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? మొదట మీరు ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా పాటల ప్రోగ్రాం కాబట్టి పాటల నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న. సరే, ముందుగా ఈ యొక్క అవకాశాన్ని, కళారంగాన్ని కళలను వెలికి తీయనిక కల్పించిన 2K మీడియాకు యాజమాన్యానికి, అదేవిధంగా 2K మీడియాను వీక్షించే ప్రేక్షకులందరూ కూడా ప్రత్యేకంగా మా కళాభివందనలు తెలియజేస్తూ, అలెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గుర్తులై గుడ్డి కొమరయ్య వందగి ఐలమ్మను సాయుధ సమరానికి శాలువ సయ్యన్నదో. అలెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గుర్తులై ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది స్తూపమో, ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది స్తూపమో, ఎందరో వీరుల త్యాగాలకు రూపమో. అని తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గుర్తులై రైకు చరిత రక్తపు వాసిరా చుక్క, రైకు చరిత రక్తపు వాసిరా చుక్క, ఏ ఇంట పూసెనో ఈ ఎర్రని మల్లెలో. అని తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెనో, తెలంగాణ సాయుధ పోరాటపు గుర్తులై భూమి భుక్తి విముక్తి ఆ పోరులోన, భూమి భుక్తి విముక్తి ఆ పోరులోన, నల్లని రేగల్లో వారినా నెత్తురు. మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గుర్తులై, తెలంగాణ సాయుధ పోరాటపు గుర్తులై. దొరికిన వారిని దొరికినట్టు నరికిరి, దొరికిన వారిని దొరికినట్టు నరికిరి, కోట కోటలకు వరస పెట్టి కాల్చిరి. అని తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాట గుర్తులై, పోరాట గుర్తులై. సూపర్ 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 పాడినావు అన్న. అయితే మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు మా ప్రేక్షకులకు ఒకసారి? పాండురంగారావు, మర్రిగూడ మండలం, తమ్మడపల్లి విలేజ్ మాది. నేను ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి రావడం జరిగింది. సో మా నాన్న కూడా కుటుంబ నేపథ్యంకి వచ్చేసి నాన్న భాగవతాలు నేర్పియడం, ఆడియడం. సరే, అదొక భాగం. అయితే నాకు చదువు కూడా నల్గొండకు రావడం జరిగింది. పాఠశాలకు వెళ్ళి నాకు ఈ సాంస్కృతిక రంగం మీద మక్కువ ఏర్పడేది. సో దాంతో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గొల్లగూడ హై స్కూల్కు రావడం, అక్కడ చదువుకోవడం, దాన్ని నేపథ్యంగా 10వ తరగతి, మనం 7వ తరగతికి వెళ్ళి 10వ తరగతి దాకా ఆ పాటలను ప్రతి నల్గొండ జరిగే కార్యక్రమాలలో కూడా మనం చురుకుగా పార్టిసిపేట్ చేయడం. దానికి మా డైట్ లెక్చరర్ మంగారెడ్డి గారు, తెలుగు టీచర్ కరుణకుమార్ టీచర్ గారు, తర్వాత కీర్తిశేషులు ఎరగండ్లపిల్ల వసంత్ కుమార్ సార్, రవీందర్ సార్ లాంటి వాళ్ళు మనకు స్కూల్లో టీచర్గా ఉంటూ బయట రిలేషన్గా ఉంటూ మనకు ఆ సపోర్ట్ని అందించడం వల్ల ఈ సాంస్కృతిక రంగానికి రావడం జరిగిందన్న. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతారా? మీకు ఈ పాట పాడే ఆలోచన ఏ విధంగా వచ్చింది? నీ తల్లిదండ్రులు ఏమన్నా ఈ పాటల రంగంలో ఉన్నారా, లేకపోతే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి పాట పాడుతారు? మొదటగా ఏ పాట పాడేది? ఇప్పుడు ఊర్లల్లో అంటే మా నాన్న భాగవతాలు నేర్పించేది. భాగవతాలు నేర్పించడం వల్ల ఈ భాగవత పాటలు కూడా కొద్దిగా మనకు ఇంట్రెస్ట్, మన మీద ప్రభావం చూపినాయి. దాంతోపాటు మా ప్రాంతం మొత్తం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రాంతం. సో మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ గ్రామశాఖ సెక్రటరీ ఉండడం, సిపిఐ తోటి మనకు అటాచ్మెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆ రోజులలో నారాయణమూర్తి గారు సినిమాలు తీస్తుంటే మీకు ఐడియా ఉందో లేదు, రూపాయి 25 పైసలకు పాటల బుక్కులు వచ్చేది. అంటే చిక్కెంటికల వల్ల అమ్మేది.
అది తీసుకొని మనం ఎర్రజెండా పాటలు కానీ మిగతాగా నేర్చుకోవడం. స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు అదృష్టం ఏంటంటే నాకు టీచర్స్ కూడా అలాంటి ఎంకరేజ్ వాళ్ళు దొరకడం. సో నాకు ఆ నేపథ్యం మీద నాకు 6th క్లాస్కి వెళ్ళే స్కూల్లో టీచర్లు ట్రాన్స్ఫర్స్ అయితే తర్వాత ఇంకేదన్నా నల్గొండలో ఏదైనా ప్రోగ్రామ్ టౌన్ హాల్ ఏదైనా జరిగినా కానీ మనకంటే పర్మనెంట్ పాట కాదు కానీ అప్పటికప్పుడు ఆ సందర్భాన్ని బట్టి రాసుకునేటువంటి టాలెంట్ మాత్రం మనం సంపాదించుకోలేం. సరే మీరు మొదట పాడిన పాట అంటే కూడా నేను రాజశేఖర రెడ్డి గారు 2004లో మాల్కి వచ్చారు మా ప్రాంతానికి రిజర్వాయర్ వాటర్ ప్లాంట్కి ఓపెనింగ్కి వస్తే. సరే ఆ రోజు మా ఊరికి వెళ్ళాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సరే పాట పాడుతారు అనేది మనకు పరిచయం, వాళ్ళు తీసుకెళ్ళారు పాడిన. ఆ రోజుల్నే ఆయనకు స్వాగతం చెప్తూనే మా ప్రాంతం గురించి ఆ రోజు పాట పాడిన. అంటే అది ఏంటంటే నల్లగొండ జిల్లందున ఉన్న మునుగోడు నియోజకవర్గం బట్లపల్లి గుడికండ్ల వట్టిపల్లి గ్రామమందున వంగిన కాళ్ళు చేతులయ్యా మా రాజశేఖర స్వాగతము సుస్వాగతమండి ఓ సీఎం గారు మీకే మా సుస్వాగతమండి మా రాజశేఖర. 5 ఏళ్ళకు ఒకసారి వస్తారు మూలకున్న ముసలోని వద్దకి చేతులెత్తి దండాలు పెడతారు. మీ దండములు మా పానగండమాయే మా రాజశేఖర స్వాగతము సుస్వాగతమండి ఓ సీఎం గారు మీకే మా సుస్వాగతమండి మా రాజశేఖర. అంటే ఆయనకు స్వాగతం చెప్తూనే మునుగోడు ప్రాంతం ప్రపంచ రికార్డు ప్రకారం ఫ్లోరెసెస్ ప్రాంతం. అంటే మీలాంటి నాయకులు వస్తుంటారు పోతుంటారు, మీరన్నా మార్పు చేయండి దీనే అనే విషయం మీద మనం ఆ రోజు ఆ పాట కూడా వాడడం జరిగింది అన్నట్టు. అంటే మన 10th క్లాస్ అప్పుడే అయిపోయింది, ఊరికెళ్ళి ఆ వేదిక మీద మనం ఆ పాట కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు అన్నారు అంటే ఇది బాగా వాడండి ఎట్లా పౌడిండి అయిందంటే లేదు సార్ గత ప్రభుత్వాలు చేసినాయి మీరు అట్లా చెయ్యరనే జనాలకు చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు పాడవచ్చు దాదాపుగా? అంటే ఇక పాటలు అంటే వచ్చేసి పర్టికులర్గా ఇన్ని అనేది మనకు ఐడెంటిఫై లేదు సార్, రాయడం అనేది మనకేం లేదు సరే, సందర్భాన్ని బట్టి రాసే పాటలు తక్కువ. మనము ఇక ధూమ్ధాములు అంటే దాదాపు నాకు వచ్చేసి 2000 సంవత్సరంకి వెళ్ళి 7th వెళ్ళి కూడా మనం ప్రోగ్రామ్ చేయడం, ఈ పార్టీ కార్యక్రమాల్లో 10th తర్వాత పాల్గొనడం. నల్గొండ శారదా స్కూల్ నాగేందర్ సార్ ఉండే, సో వాళ్ళు కూడా మనలో బాగా మంచి స్టూడెంట్ అని ఎంకరేజ్ చేయడం. సరే ఇట్లా టౌన్ హాల్లో ప్రతి వేదికల్లో పాల్గొనడం అంటే ఇక మనం దాదాపు వేదికలు ఏంటంటే పేదాలు చాలా పాటలు పాడేందుకు ఇన్ని పాటలు అని క్లియర్గా మనకు ఐడెంటిఫై లేదు. చదువుకుంటూ సరే మన విద్యాభ్యాసం కూడా వచ్చేసి మనకి ఇప్పటికి టీటీసీ అయిపోయింది, పీజీ కంప్లీట్ చేసినాం. డిఎస్సి కూడా 2012లో 1 మార్క్ తోటి మిస్ అయింది. ఆ పర్మిషన్ కోసం పోరాటం చేసి డిఎస్సికి పర్మిషన్ తీసుకురావడంలో కూడా కీలక పాత్ర డైట్ కాలేజీకి వెళ్ళి మనం వహించడం జరిగింది. సో మనం సందర్భాన్ని బట్టి ఉద్యమాన్ని బట్టి సకల జనుల సమ్మె నల్గొండలో జరిగినటువంటి సకల జనుల సమ్మెలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఒక్కొక్క రోజు 4-5 షోలు కూడా ఇక లెక్కలేని పాటలు పాడొచ్చు. కానీ ఇన్ని క్లియర్గా మన క్యాసెట్లు అవంటనే ఐడెంటిఫై ఉంటాయి. ధూమ్ధామ్ సందర్భ రీత్యంగా వచ్చే పాటలు వేరు ఉంటాయి కాబట్టి సరిగా మనకు అయితే మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ పాటలు పాడుతారు, పాటల మీద ఆసక్తితో పాటలు పాడుతారు. ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో మీకు నచ్చిన పాట, ఆ పాట ద్వారా మీకు గుర్తింపు బాగా వచ్చిన పాట ఏం పాట? గుర్తింపు అంటే నేను ఒకటైనా సరే కొన్ని పాటలో గుర్తింపు ఉన్నాయి, కానీ ముఖ్యంగా గుర్తింపు ఏంటంటే నన్ను ఇప్పుడు ఆ కామ్రేడ్ అమరజీవి నిసార్ మనకు జాకోబ్ అన్న కానీ నిసార్ అన్న కానీ నిసార్ గారు రాశారు సుద్దాల విలేజ్ నాజిల్లా నల్గొండ అని. ఆ పాట నేను పాడడం వల్ల నల్గొండ నాజిల్లాలో కూడా పాండువాడాలనేది మా ప్రజానాట్య మండలి కూడా ఆ వాయిస్ ఉండేది. సో అది కూడా నిసార్ అన్న జిల్లా చరిత్రను వివరిస్తూ నల్గొండ జిల్లా నలుమూలను వివరిస్తూ రాసినటువంటి పాట. ఆ పాటను కూడా నిజంగా ఎందుకంటే ఈ మధ్యలో లేడు కాబట్టి అన్న కూడా తలుచుకోవాల్సి ఒక మంచి రచయిత, ఒక ఆర్టిస్ట్ కండక్టర్గా మంచి కళాకారుడు నిసార్ అంటే ఒక కరోనా టైంలో కోవిడ్ మీద పాటలు పాడి కోవిడ్లోనే చనిపోయిన వ్యక్తి. సరే మీ ఛానల్ ద్వారా అన్నకు నివాళులు అర్పించే ఈ పాట ద్వారా అవకాశం కూడా ఉన్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా జిల్లా నల్లాగొండ ఆహో నా జిల్లా నల్లాగొండ నా తల్లి సల్లాగుండ నా జిల్లా నల్లాగొండ నా తల్లి సల్లాగుండ దండాలే దండాలమ్మా దండాలే దండాలమ్మా ఉద్యమాల మాయి ఉంటా నా జిల్లా నల్లాగొండ నా తల్లి సల్లాగుండ నా జిల్లా నల్లాగొండ నా తల్లి సల్లాగుండ రాజుల రాచాకొండ దాపున దేవరకొండ రాజుల రాచాకొండ దాపున దేవరకొండ నాగార్జున నందికొండ ఒలిగొండ గొరడు కొండ నాగార్జున నందికొండ ఒలిగొండ గొరడు కొండ కొండల పూల దండ పొంగి
పొంగేటి కల్లుకుండ నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లాగుండ నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లాగుండ వాంచను అన్నలతోటి బందుకులు పట్టించినది వాంచను అన్నలతోటి బందుకులు పట్టించినది కుల పొల మన్నలతోటి గుబ్బలు పట్టించినది కుల పొల అన్నతోటి గుబ్బలు పట్టించినది నైజామని పైజాముడా పరుగు తీయించిన జిల్లా నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లాగుండ నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లాగుండ తెలంగాణ తిరుపతి ఓలే యాదగిరి గుట్ట ఉంది తెలంగాణ తిరుపతి ఓలే యాదగిరి గుట్ట ఉంది జోరుదారు ఉరుసు సాగే జనం పడు దర్గా చూడు జోరుదారు ఉరుసు సాగే జనం పడు దర్గా చూడు గుండు గోపురాలు దర్గలో తల్లి నీకు ఆభరణాలే నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లాగుండ నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లాగుండ. సూపర్ సూపర్ పాడరు. ముఖ్యంగా ఇప్పుడు పాటగాళ్ళు అయితే దాదాపు వాళ్ళు పాటలు రాయడంతో పాటు వాళ్ళే రాసి వాళ్ళే పాడడం కూడా ఉంటుంది. ఈ పాటలు రాయడం అంటే వాళ్ళు అనుభవించి పాటలు రాసి ఆ పాటలను ఏ విధంగా పాడితే బాగుంటుంది, ఏ టోన్స్ పెడితే బాగుంటుంది అనేది పాటగాళ్ళకు బాగా తెలుస్తుంది. రాసేటోళ్ళ కంటే ఆ పాడేటోళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నువ్వేమైనా పాట సొంతంగా రాసి సొంతంగా పాడిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే సొంతంగా అంటే అన్న మనం అంటే మామూలుగా ఈ ఫేర్వెల్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్లో కానీ మనం పాడిన పాటలే సరే పర్మనెంట్గా అంటే కూడా ఇక మనం దానికి స్థిరంగా పాట నిలబడే దిశగా రాయలేదు పాట. అంటే ఒక పాట రాయాలంటే దానికి స్థిరంగా ఏమవుతుంది పర్మనెంట్గా లైఫ్ టైం ఉండేటట్టు రాస్తుంటాం. సో అట్లా మనం ఏం రాయలేదు. కాబట్టి రీసెంట్గా సరే మనకు ఒక డిప్యూటీ సీఎంగా భట్టి గారితో అనుబంధం మేరకు భట్టి గారి మీద ఒక ప్రయోగం మాత్రం చేయగలం అన్నట్టు. అట్లా సరే అంబేద్కర్ ఇవన్నీ అంటేనే మనం రాసిన నిస్సరణ లాంటి రాస్తే పాడుతుంటాం. కానీ ఇక మనము టెంపరవరీగా కార్యక్రమాన్ని బట్టి రాసుకున్న పాటలు కానీ పర్మనెంట్గా మనం రాసి రికార్డు చేసే దిశగా అయితే రాయలేదన్నట్టు. అట్లా అయితే డిప్యూటీ సీఎం భట్టి గారి మీద ఒక పాట రాసి పాడిన ఆ పాట ఇప్పుడు పాడగలుగుతారా? నేను పిఆర్ఆర్ ఫౌండేషన్గా 2021లో స్థాపించి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు లాస్ట్ మినిట్ రివిజన్ బుక్ అని ఒక 500 మంది బుక్స్ తోటి ఈరోజు 3000 మంది వరకు బుక్స్ మనం ప్రింట్ చేయడం జరిగింది. ఆ ప్రింట్లో భాగంగానే మొన్న డిప్యూటీ సీఎం గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బుక్ ఇనాగ్రేషన్ ఒక స్టేట్ రిసోర్స్ పర్సన్ 100 మందితో టీచర్స్ తోటి మెటీరియల్ తయారు చేసి అది డిప్యూటీ సీఎం గారితో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ ఇనాగ్రేషన్లో నాకు ఏర్పడిన పరిచయం సరే ఏ జిల్లా ఎక్కడ ఏంది బాగా వాడతామంటే బాగా వాడతాం సార్ అని చెప్పడం. తర్వాత తదనంతరం కూడా ఇంకొక అంబేద్కర్ పాట కూడా అది నిస్సార్ గారు రాసింది అది రికార్డ్ చేసి రిలీజ్ చేయడం ఆయన చేత మీద ఆయనకు నాకు ఏర్పడ్డ అనుబంధం మీదకు మన జూన్ 15 తారీఖు ఆయన బర్త్డే ఉండే దాని సందర్భంగా కూడా ఒక పాటను రాసే ప్రయత్నం చేసినామన్నా. దానిలో భాగంగా పల్లవి చరణం వినిపిస్తున్నా. ఎంత మంచివాడివో బట్టన్నా చిన్న మేలు కూర నీకు జేజేలన్నా ఎంత మంచివాడో బట్టన్నా చిన్న మేలు కూర నీకు జేజేలన్నా అందుకో జన్మదిన శుభాకాంక్షలు అన్న నీవు అందుకో జన్మదిన శుభాకాంక్షలు అన్న నీవు తెలంగాణ ప్రజల అండ నీకు ముందన్న ఇంత మంచి ఇంత మంచివాడివో బట్టన్నా చిన్న మేలు కూర నీకు జేజేలన్నా ఎంత మంచివాడు బట్టన్నా చిన్న మేలు కోరేవాడు జేజేలన్నా ఉద్యమాల పురిటి గడ్డ ఖమ్మం జిల్లాలోన వైరా మండలము స్నానాల లక్ష్మీపురములో వైరా మండలము స్నానాల లక్ష్మీపురములో వైరా మండలము స్నానాల లక్ష్మీపురములో అఖిలాండ మాణిక్యమల కడుపు పంటవైనావు అఖిలాండ మాణిక్యమల కడుపు పంటవైనావు అనిత్యం ప్రజల వెంట ఉంటానని అంటావు ఎంత మంచివాడు బట్టన్నా చిన్న మేలు కూర నీకు జేజేలన్నా ఎంత మంచివాడివో బట్టన్నా చిన్న మేలు కూర నీకు జేజేలన్నా అంబేద్కర్ స్ఫూర్తిని నరనరాన నింపుకొని ఆయన చూపిన బాటలు ప్రయాణిస్తానన్నావు ఆయన చూపిన బాటలు ప్రయాణిస్తానన్నావు ఆయన చూపిన బాటలు ప్రయాణిస్తానన్నా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా జన ప్రగతికి జన్మంతా పోరాడుతానన్నావు
ఎంత మంచివాడి ఓ బట్టన్నా జనం మేలు కోర నీకు జేజేలన్నా ఎంత మంచివాడి ఓ బట్టన్నా జనం మేలు కోర నీకు జేజేలన్నా. దాదాపుగా ఒక సినిమాలకు పాటలు పాడడం కానీ లేదా సినిమాలో యాక్ట్ చేయడం కానీ లేదా సినిమాకి ఏమైనా పాటలు కూడా అవకాశం మీకు ఎవరైనా కల్పించారా? సార్ రీసెంట్గా పోలీస్ వారి హెచ్చరిక అనే ఒక బాబ్జీ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మాత్రం 3 షార్ట్స్లో అంటే 3 మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక మీటింగ్ కాన్ఫరెన్స్ తర్వాత నగరకాల్లో ఒక 3 సీన్లలో మాత్రం యాక్టింగ్ చేయగలిగినాం. సార్ ఇక పాటలు మనం గానం చేసే అవకాశాన్ని మాత్రం మనకి ఇక్కడ రాలేదు కూడా. యాక్టింగ్ మాత్రం మన ప్రారంభమైంది అన్నట్టు అది అట్లా. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పాటలు పాడుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మంచి పాటలు పాడారు, స్టేజ్ ఎక్కి దద్దరిల్లించారు. అవును. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో బాగా పాట పాడిన పాట, దానిలో పేరు వచ్చిన పాట, ఊపి వచ్చిన పాట ఏమైనా ఉంటే పాడతారా? తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తూ మన జిల్లాల మీద కొద్దిగా మనం ఒక పాటను బాగా అంటే మనం పర్టికులర్గా మిగతా పాటలతో పాటు మనం పాడేది అది. ఏమి రతమ్మి వస్తావా తెలంగాణ విలుస్తుంది, ఆహా జల్దిగా బయలెల్లు తమ్మి జెండాలు ఎగరవేస్తారట. ఏమి రతమ్మి వస్తావా తెలంగాణ విలుస్తుంది, జల్దిగా బయలెల్లు తమ్మి జెండాలు ఎగరవేస్తారట. ఒక్కసారి అడిగేస్తే ఎనకాడరు మళ్ళా, అది కత్తుల కోలాటం ఆడే కరీంనగర్ జిల్లా. పోర పోర పోరగాళ్ళు పోర మిసము దిక్కుదరట, ఎవడల రాజన్న పేర డప్పుల దర్వేస్తారట. ఎవరు తమ్మి వస్తావా తెలంగాణ విలుస్తుంది, జల్దిగా బయలెల్లు తమ్మి జెండాలు ఎగరవేస్తారట. కల్లా కప్పము ఎరగని కోండ్రు జాతి జిల్లా, అడవి తల్లిని గన్నా ఆదిలాబాదు జిల్లా. పాసర చరువుల తల్లిని మదిలోనా నిలుపుకోని, పాసర చరువుల తల్లి మదిలోనా నిలుపుకోని, కొమరం భీముని దలిసి కొడవలెట్టి కదలర. ఎవరు తమ్మి వస్తావా తెలంగాణ విలుస్తూ, జల్దిగా బయలెల్లు తమ్మి జెండాలు ఎగరవేస్తారట. పాపి రెడ్డిని గన్ పౌరుషాల పోరుగడ్డ, ఉగ్ర నరసింహుడున్న ఉక్రోషము పోతుగడ్డ. నారాయణ రెడ్డిని గన్నట్టి జిల్లరా, ధర్మభిక్షమయ్యను ముద్దాడిన తల్లిరా. నారాయణ రెడ్డిని గన్నట్టి జిల్లరా, సుద్దాల హనుమంతును ముద్దాడిన తల్లిరా. కన్నీటి కథలెన్నో ఉన్న నల్లగొండరన్న, కన్నీటి కథలెన్నో ఉన్న నల్లగొండ, ఎత్తుడి జెండాలెత్తిన ఎర్రకొండరన్న. యువరతమి అరరే యువరతమి వస్తావా తెలంగాణ విలుస్తూ, జల్దిగా బయలెల్లు తమ్మి జెండాలు ఎగరవేస్తారట. జల్దిగా బయలెల్లు తమ్మి జెండాలు ఎగరవేస్తారట. సూపర్ సూపర్. అయితే ఈ ప్రజా సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన ప్రజలను చైతన్యం చేసే విషయంలో కూడా మీరు మంచి పాటలు పాడడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా జానపద గేయాలు పాడుతుంటారు. అలాంటి జానపదాలు మీరు ఏమైనా పాడిరా? నేను నేపథ్యం అంటే నాది ఇప్పుడు నేపథ్యం ప్రజానాట్యం మండలికి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలు, పెరుగుతున్న ధరలు, కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే ఉద్యమాలు, ఈ జానపదాల వైపు అనేది తక్కువ, మనకు ఆ ట్రాక్ ఆ రూట్ వెళ్ళడం అనేది తక్కువ. సో ప్రజానాట్య మండలి తర్వాత విద్య, వైద్యం, ఈ తర్వాత స్కూల్ దశ నుంచి ఈ మానవత్వ విలువల మీద, తర్వాత ఈ యువత చైతన్యం మీద ఈ పాటలు మాత్రం చేయగలిగిన. జానపదాలు అంటే మామూలుగా వేరే వాళ్ళు రాసి పాడేది, కానీ అప్పుడు టెంపరీగా ఉద్యమ రీత్యా పాడేంత అవసరం లేకుండా ఏదో టైంపాస్కి అట్లా వాడేది అన్నట్టు, అంతవరకు అన్నట్టు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే పాటలు పాడుతున్నారో, ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు, మహిళలపై దాడులు జరుగుతుంది అట్లా అరిగొట్టేందుకు పాటల ద్వారా ఏ విధంగా ప్రజలను అవగాహన చేయించాలి, విద్యార్థులు ఏ విధంగా విద్య వైపు మొగ్గు చూపాలి, దీంతో పాటు పర్యావరణ ఏ విధంగా అనేది ప్రభుత్వాలు కొన్ని పథకాలు పెట్టి పాటల ద్వారా ప్రజలను ఒక అవగాహన తీసుకొస్తుంది. అలాంటి పాటలు మీరు ఏమైనా పాడే? ప్రభుత్వం అవకాశాలు అంటే నేనేమంటే, తెలంగాణ రాకముందుకు ఏం జరిగేదంటే, ఈ గత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ డిపిఆర్ఓ ద్వారా, కలెక్టరేట్ ద్వారా పర్యావరణం కావచ్చు, మీరన్న స్కూళ్ళల్లో సదస్సులు కావచ్చు, ఈ డిపిఆర్ఓ ద్వారా నడిచేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సాంస్కృతిక సారథాన్ని పెట్టి కళాకారులను ఒక 500 మందికి పరిమితం చేసి, దాన్ని 500 మందితోటి ఇక ప్రభుత్వం చేసే పథకాలు ఎక్కడ అడపదడప ప్రోగ్రాంలు తప్ప అవేర్నెస్ అనేది లేదు. సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆడపిల్లల అవేర్నెస్ దాంట్లో మీద అంటే ఆడపిల్లలు మదమోహము ముదిరిన మృగాల వేటలో ప్రేమున్మాదము పెరిగి
పెరిగిన మగాలాటలో భారతావని బంగారు బొమ్మలో మానవాళికి జన్మనిచ్చయమ్మలో బలవుతున్నారు మన ఆడపిల్లలో ఊపిరొదులుతున్నారు మన లేడి పిల్లలో మదమోహము ముదిరిన మృగాల వేటలో ప్రేమన్మాదము పెరిగిన మగాలాటలో అడుగడుగున ఆకతాయి అల్లర్లే ఎక్కువాయ ఆడపిల్ల బయటికెళితే గడియే ఒక గండవాయే తారిన పోకిరి పోరం బోకుల గుంపుల మధ్య నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతికే సుడిగుండమాయే వేధింపుల వేట కొడవలి కాటుకు వేలాదిగా గురవుతున్నారు గారాల గుమ్మలు భంగపడుతూ ఉన్నారు భారతమ్మ బిడ్డలు గురవుతున్నారు గారాల గుమ్మలు భంగపడుతూ ఉన్నారు భారతమ్మ బిడ్డలు నే ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించాలంటూ బలవంతపు చేష్టలతో భయభ్రాంతుల గురి చేస్తూ ప్రేమను నిరాకరిస్తే యాసిడ్ దాడులతోని ప్రేమిస్తే నిలువున దారుణ మోసాలతోటి ఆయేష మొదలుకొని నేటి శ్రీలక్ష్మి వరకు దిక్కు దిక్కుకు అయ్యో రోజుకొకరు కాలుతున్నారు నేలకు రాలుతున్నారు మదమోహము ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదము పెరిగిన మగాలాటలో నింగిలో సగం నిలువెల్ల గాయపడుతున్నది మనిషిలో సగం మనరానికి గురి అవుతుంది మహిళాను మాట నేడు మరుగున పడిపోతుంది మానవ జాతి మనగడ మూలమంతమవుతుంది ఈ మారున హోమాలను ఇకనైనా అడ్డుకొని ఆదుకుందమో మన అక్క చెల్లెలా కాపాడుకుందమో మన ఆడపిల్లలా ఆదుకుందమో మన ఆడపిల్లలా కాపాడుకుందమో మన అక్క చెల్లెలా. సూపర్ సూపర్. ఓకే, మీరు పాటలు పాడుతున్న తరుణంలో మీ జీవితం పాటలు పాడుకుంటూ వెళ్తుండ్రు. ఎక్కడ ప్రోగ్రాం జరిగితే, ఎక్కడ సమావేశాలు సభలు జరిగితే మీరు అక్కడికి వెళ్ళే సందర్భంలో, మీరు వెళుతున్న సందర్భంగా మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏ విధంగా సహకరించారో, మీకు ఏ విధంగా ఆ పాటలు పాడే విధంగా మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించారా, లేకపోతే వద్దు మనకి ఇక్కడిది ఈ పాటలు అనేది అని మీకు ఏమైనా ఆబ్జెక్షన్ చెప్పారా? అంటే మనకు ఎంకరేజ్ అంటూ ఏమీ లేదు. సో మా కుటుంబం నేపథ్యంకి వెళ్ళి సరే మా నాన్న నేర్పించారు కూడా మనం కొన్ని సందర్భాలకు వెళ్ళేది, కానీ తదనంతరం మనం మాకు పర్టిక్యులర్గా నువ్వు నేర్చుకో అని నేర్పించింది లేదు, వద్దు అని డిస్కరేజ్. కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలు నేర్చుకున్నప్పుడు కూడా ఏమొస్తుంది ప్రజానాట్యం వల్ల ఇరజన పట్టుకుంటే ఏమొస్తుంది అనుకున్న వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళకే నా కళల ద్వారా, నా ఫౌండేషన్ ద్వారా మనం సర్వీస్ని అందిస్తున్నాం. సరే, నాకు ఈ స్నేహితులు బంధువుల కంటే కూడా పాటల రంగాన్ని ఎంకరేజ్ చేసింది నాకు గురువులే. నల్గొండలో డైట్ స్కూల్లో చదివినప్పుడు కరోనా టీచర్ మంగారెడ్డి సార్ గారు, నాకు మంగారెడ్డి గారు అని డైట్ లెక్చరర్ ఆయన అయినప్పటికీ కూడా 7th క్లాస్కి వెళ్ళి సార్ తోటి మనకు ఫ్యామిలీతో, సార్ వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉండడం, సార్ వాళ్ళ పిల్లలతో పాటు మనకు సపోర్ట్ చేయడం. తర్వాత నా ఎరగల్ల పిల్లలు చదువుకున్నాడు వసంత్ కుమార్ సార్ అని టీచరు. నాకు ఉన్న అలవాటు ఏంటంటే, అప్పుడున్న కలెక్టర్ ఆర్పి సిసోడియాకి వెళ్ళి నేను ప్రోగ్రామ్ చేసేవాడిని. కలెక్టర్ ఆర్పి సిసోడియా, ఎస్పి సజ్జనార్ గారు వీళ్ళున్న తరుణంలోనే నల్గొండలో నేను నిత్యం ప్రోగ్రామ్ చేయడం వల్ల నాకు ఈ బంధువులు స్నేహితుల కంటే గురువులు బయటి వ్యక్తులతోటి నాకు సపోర్టు ఎక్కువగా లభించడం వల్ల ఆ ఎంకరేజ్మెంట్ తోటి నేను రాగలిగాను ముందుకు. సజ్జనార్ గారు తన ఎస్పీగా ఉన్నప్పుడు ఆయనకు వీడుకోలు పాట పాడడం, అంటే మనకు వచ్చిన సాహిత్యంలో కూడా పాడడం, ఆ రిలేషన్ ఇప్పటికి కూడా మన దిశ ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా సజ్జనార్ గారు పిలిపించుకున్నారు. చిరంజీవి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు కార్యక్రమాలు చేసిన తెలంగాణ సంబరాలలో కూడా. సో మనం ఆ దిశగా గురువుల ఎంకరేజ్మెంట్ ఎక్కువ వచ్చింది. అయితే ఈ పాటల నేపథ్యంలో, ఈ పాటలు పాడుకుంటున్న జీవితంలో చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటూ మీరు పెరిగారు. అయితే ఒకరు ఆదర్శంగా ఉంటారు, గద్దర, గోరటి వెంకన్న, ఇలాంటి పాటలు మీరు వినుకుంటూ పెరిగినారు. అయితే ఇందులో మీకు బాగా నచ్చిన పాటలు, ఎవరి పాటలు మీకు బాగా పాడేవారు? ఇందులో అంటే మనకు యాక్టర్గా ఇందాక ఫస్ట్ మనం చెప్పినట్టు ఆర్ నారాయణమూర్తి గారు యాక్టర్కి ఇష్టం నాకు. సరే, ఆయన బుక్స్, ఆయన తీసిన సినిమాల బుక్స్ కూడా మనం రూపాయి వచ్చి కూడా కొనుక్కొని దాచిపెట్టుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. అవి నేర్చుకునేది. తర్వాత గాయకులలో వచ్చేసి ఒక మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి వచ్చి ప్రజానాట్యంకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంతో సాయుధ పోరాటం కూడా ఇప్పటికి కూడా ఒక ఇంటి పేరునే వందే మాత్రంగా మార్చుకున్న వందే మాత్రం శ్రీనివాసం గారు అంటే నాకు మంచి ఆదర్శం, అనుభవం, అభిమానం. తదనంతరం తర్వాత నాకు పెద్దలు అన్న
సరే సాయుధ పోరాటంకి వెళ్ళి అజ్ఞాత జీవితం గడిపిన గద్దరన్న గారు కానీ గోరటెంకన్న గారు కానీ వీళ్ళ స్ఫూర్తి వీళ్ళ ఆటపాటలు కూడా దాంతో మనకి భూష్మగడి ప్రజానాట్యం వల్ల ఈ ఎర్రజెండ నేపథ్యం ఈ మనకు ముఖ్యంగా ఏంటంటే మన ఆర్ నారాయణమూర్తి గారు వందే మాతరం గారు మనం ఇన్స్పైర్గా మనకు తీసుకొని ఖచ్చితంగా మనం పాడాలి, మనం చేయాలని ఆలోచనతో వందే మాతరం గారు పాడిన పాట ఒకటి మా ప్రేక్షకుల కోసం పాడడం ఒకసారి. వందే మాతరం గారు పాడింది మానవత్వ విలువలు అడుగంటి పోతున్న తరుణంలో మానవ జాతి మనుగడ కనుమరుగైతున్న తరుణంలో ఒక అన్యశ్రీ గారు రాసినటువంటి పాటను వందే మాతరం గారు ఒక సినిమాలో ఎర్రసముద్రం సినిమాలో పాడారు. ఆ పాటను మీకు పాడి వినిపిస్తాం. దానికంటే ముందు ఒక పల్లవి చరణం ఆయన ఇంటి పేరుగా మారిన పాటను కూడా వాడి వినిపిస్తాం. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, స్వరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, స్వరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది అంటూ తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి ఈ పాటతోటి ఇంటి పేరుగా కన్నబైన శ్రీనివాస్కి వందే మాతరంగా మారినటువంటి అద్భుతమైన గొంతుతోటి పాడిన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంది చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధ దిగజారుతున్నడోయమ్మా, ముక్తి పేరా నరుడు రక్తిలో రాజై రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా, రూపాయ కొరకు ఏ పాపానికైతే వడిగట్టెనదిగా చూడమ్మా, కోటి విద్యలు కూటి కోసమన్నది కోటకు పడగెత్త కోరికలు చెలరేగ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. మీరు ఈ పాటలు పాడుకుంటూ జీవితం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి పాటలు పాడుకుంటూ పోతే మరి కుటుంబం గడవదు. అవును, దానికి కూడా డబ్బు అవసరం కదా. మరి ఈ విధంగా మీరు పాటలు పాడుకుంటూ పోతే మీకు ఎవరన్నా ఆర్థికంగా సాయం చేస్తురా, లేకపోతే మీ జీవితం ఏ విధంగా గడుస్తుంది? ఓకే, అంటే దీనికి ఆర్థిక వనరులకు ఇబ్బంది అనే ఉద్దేశంతో చదువుతూ మనము చదువుకుంటూనే ఒక ఎంతోమంది మహనీయులమ్మడి తిరిగి చివరగా మనం ఒక చేత భిక్షాటన చేసి మరొక చేత విద్యాదానం చేసి హాస్టల్ నడిపిన ధర్మభిక్షం గారు, ఉజ్జిన్ నారాయణరావు గారు లాంటి వారితో చివరి దశలో మనం తిరిగి నేర్చుకున్నది ఏంటంటే మనం సొసైటీకి మనం ఏం చేయాలి, మన వంతుకి ఎలా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా మనం జరుగుతున్న నేపథ్యంలో వివాహం చేసుకోకుండా బ్యాచిలర్గా మనం ఉన్నాం. సో కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు మనం మెటీరియల్ ఇస్తున్నాం. సో దానికి వనరులు ఎలా కానీ మీరు అడిగిన దానికి మనకు కొంతమంది వెల్ విషర్స్ మనం చేసే సేవను గుర్తించిన వాళ్ళు కొంతమంది మిత్రుల ద్వారా కానీ హాస్పిటల్స్, సరే సాయి సంజీవన్ లాంటి హాస్పిటల్స్ కానీ, మాల్లో కొన్ని హాస్పిటల్స్ కానీ, కొంతమంది మిత్రులు కానీ, సరే పేర్లు ప్రతి ఒక్కరైనా కానీ కొంతమంది మనకు యాడ్ రూపకంగా ఆ బుక్స్ మీద మనకు వాళ్ళు డబ్బులు సమకూర్చినప్పుడు వాళ్ళ ద్వారా యాడ్ తీసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా సరే బుక్స్ ప్రింట్ చేసి డిప్యూటీ సీఎం గారు లాంటి సీతక్క గారు లాంటి వాళ్ళతోటి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు లాంటి వాళ్ళతో ఇనాగ్రేషన్ చేసి సరే మాకు కొన్నిసార్లు సజ్జనార్ గారు కూడా తోడ్పాటును సందర్భంలో కూడా అందిస్తారు.
సో ఇలాంటి వాళ్ళు తీసుకొని వాళ్ళకు మనం వాళ్ళ యాడ్ చేసుకొని విద్యార్థులకు బుక్స్ అందించడం జరుగుతుంది. సో మన కుటుంబం ఎలా కావాలంటే మనం బ్యాచిలర్ కాబట్టి మనకైనా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకేమైనా వనరులు మనం ఏర్పడ్డప్పుడు దాన్ని అమౌంట్ సేవింగ్ చేసుకొని ఏదో రొటేషన్ చేసుకొని గడపాలి. సో ఫ్యామిలీ ఉంటే మనం సమాజానికి సేవలు అందించలేం. ఇప్పుడున్న పరిస్థితులలో కూడా పెళ్ళి అనేది కూడా ఒక భారంగానే పరిస్థితిగానే ఉంది కాబట్టి దాన్ని వదిలేసుకొని మనం సింగిల్గా జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి లైఫ్ నడుస్తుంది. ఈ పాటలు పాడుతూ మీ జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని అనేక పాటలు పాడారు. ఈ ఒడిదొడుకుల జీవితంలో నేను ఈ పాట ద్వారా ప్రజలు అవగాహన వచ్చారు, ఈ పాటల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగింది, ఈ పాట ద్వారా నేను ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చిన అని నీకు సంతృప్తి పొందిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఆ పాట ఏమైనా పాడగలుగుతారా? అంటే నేను సంతృప్తి పర్టిక్యులర్గా అంటే నేను ఈ పాట అనేది మనకు అంతగా ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో మేము నల్గొండ చదువుకుంటేప్పుడు కూడా మా ప్రజానాట్య మండలి అప్పుడున్న అధ్యక్ష కార్యదర్శులు కుర్మిద సీనన్న వీళ్ళంతా బడిబాట ప్రోగ్రాం చేయడం కానీ మనకు ఊర్లలోకి మేము బడిబాట వాటర్ షెడ్ ఈ ప్రోగ్రాం చేయడం కానీ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మనము అనేక ప్రోగ్రామ్స్ ధర్నాలు కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలు ఇచ్చే ఆదరణ కానీ ఇప్పుడు ఒకసారి తెలంగాణ ఉద్యమంలో బాగా మనకేంటంటే ఈ దిల్షనాథ్ నాకు బాగా అనుభవం. సో దిల్షనాథ్లో నేను ధూమ్ధాం చేస్తున్నప్పుడు అక్కడ ప్రోగ్రాం చేస్తుంటే సరే మన చండూరు ప్రాంతం వాళ్ళు సరే మనం ఒక పాట అమరవీరుల పాట పాడుతుంటే సరే గద్దారన్న అనే స్థాయిలో పోల్చుకొని ఒక 4 బుట్టల పూలు తెచ్చి ఫ్లైఓవర్ ఎక్కి మీద పోసి వాళ్ళు ఒక ఆనందపడిన సందర్భాన్ని ఆ సంతృప్తిగా మనం పొందిన అంటే తెలంగాణ దేవులు ఏ ఊరికి వెళ్ళినా సరే ఫొటోస్ కానీ మన పేపర్స్ కానీ తర్వాత పత్రికల్లో కూడా నాకు సంతోషం ఏంటంటే ఇప్పటికి నల్గొండలో కూడా నేను చాలా సందర్భాలు సంతృప్తి ఎందుకంటే పత్రికా మిత్రులు కూడా పర్టికులర్గా మనం చేసే కార్యక్రమాన్ని హైలైట్ చేస్తూ ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరం అనే దిశగా కూడా ప్రచారం చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. సో ఆ ఎంకరేజ్మెంట్లే మళ్ళీ ఈరోజు ఉద్యమానికి భవిష్యత్తులో కూడా మనం ఇంకా స్ట్రాంగ్గా నిలబడడానికి కూడా ఈ అవకాశాన్ని కూడా మనకు కల్పిస్తున్నాయి అన్నట్టు. సో అట్లా దిల్షనార్లో కానీ బురాం పోచంపల్లిలో కానీ కొన్ని వేదికలు చాలా ఉన్నాయి అన్నట్టు. తెలంగాణతో జరిగినప్పుడు ఆ ప్రజలు ఆ గ్యాదరింగ్ ఆ పువ్వులు అంటే అది సంతృప్తి చాలా జీవితానికి ఇంతకంటే మనకు అవసరం లేదు. మనం ఇంకా చేయాలనే కసిని పట్టుదలను మనకు పెంచినది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు ధూమ్ధాం ప్రోగ్రాంలలో పాల్గొని అనేక పాటలు పాడి ప్రజలను చైతన్యం చేశారు. ఈ నేపథ్యంలో మీకు 2014లో ప్రభుత్వ పరంగా మీకు ఒక అవార్డు వచ్చిందని తెలిసింది. ఏది అవార్డు, ఏంది వివరాలు చెప్పండి. అంటే మనకు అప్పుడు 2014 వరకు నేను అసలు నా విద్యాభ్యాసం ఇదంతా నల్గొండ ఎస్సీ హాస్టల్ ఉండి చదువుకోవడం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఉండి టీటీ చేయడం, సిపిఐ పార్టీస్లో ఉండి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మనం కొనసాగడం. ఈ తరుణంలో క్లాక్ టవర్ సెంటర్ మనకు వేదిక డైలీ ప్రోగ్రామ్ జరిగేది. ఆ తరుణంలో జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్నాం, పాదయాత్రలు అన్నీ అయిపోయిన తరుణంలో తెలంగాణ సంబరాలు రాష్ట్రం అవతరించింది. తర్వాత మనకు తెలంగాణ సంబరాలు ప్రోగ్రాం పెట్టారు. కలెక్టర్ చిరంజీవి గారు ఇక్కడ మన ఎన్జీ కాలేజీలో పెట్టారు. ఆ కార్యక్రమంలో సరే తనకేమనిపించిందో ఏదో తెలియదు నాకు, కానీ సుద్దాల అశోక్ తేజతో పాటు వేణుమాధవ్, హాస్యనటుడు వేణుమాధవ్తో పాటు నా పేరును కూడా సెలెక్ట్ చేసి చిన్న వెంకటరెడ్డి గారిది, నాది, సుద్దాల అశోక్ తేజ్ ఇట్లా కొంతమంది ప్రముఖులతో పాటు నా పేరు సెలెక్ట్ చేసి నాకు ఉత్తమ గాయకునిగా 14లో నాకు కలెక్టర్ గారు అవార్డు ఇవ్వడం అనేది నాకు నా మీద ఇంకా బాధ్యతను పెంచి నేను ఇంకా చేయాలన్నటువంటి సంకల్పాన్ని నాకు ఏర్పరిచింది. తర్వాత 15లో కూడా మండల స్థాయిలో వస్తే కూడా పాండంగరావు కంటే వరలేరు మరిగూడలో కూడా మనకి ఇవ్వడం. అంటే మనకు ఒక అశోక్ తేజ జాతీయ అవార్డు గ్రహీత. అశోక్ తేజతో పాటు మనం ఇక్కడ సరే సామాజిక నేత చిన్న వెంకరెడ్డి గారు కానీ వీళ్ళందరితో పాటు మనం ఉండడం అంటే ఆ రోజు నాకు ఎంత 2014 అంటే మనం 2000 దాదాపు 20 సంవత్సరాల మధ్యలో ఉంటాం. అంటే అప్పుడు 60-50 మధ్యలో తోటి మనం ఉండడం అంటే నాకు చాలా సంతృప్తి, చాలా పట్టుదలను కూడా పెంచింది. వార్డు సెలెక్ట్ అయినవని చెప్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. నాకు తర్వాత డిపిఓ సునంద గారు ఉండే తను ఉండే లేసా కలెక్టర్ గారు చూసారు, సెలెక్ట్ చేసారని చెప్పారు. అవార్డు కూడా మనకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది బాధ్యతను మించి ఇంకా నా జిల్లా కోసం, నా జిల్లాలో నేను అనేక కార్యక్రమాలు సరే మనకున్న మేరకు కూడా చైతన్యవంతంగా పెద్దగా చేయకుండా చిన్న చేసుకుంటూ పోవాలన్నటువంటి ఆలోచనతో కొనసాగుతుంది. దాదాపు ఇంతమంది పాటను నమ్ముకొని పాటే ప్రాణంగా జీవిస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ పాట పాడుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఈ కళాకారులకు ఈ విధంగా సాయం చేస్తే వీళ్ళు పాటలు పాడుకుంటూ అనేక మందికి ఈ పాటల ద్వారా ప్రజలను మమేకమైతే ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎలాంటి సాయం అయితే ప్రభుత్వం అందిస్తే బాగుంటుంది కళాకారులకు?
అంటే నేను ప్రభుత్వానికి మధ్యలో సరే నేను డిప్యూటీ సీఎం గారు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను. దాని వినే ఏమంటారు, గత తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, 500 మందికి పరిమితం చేసి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. సరే, అందులో అరువులు అనరువులు అందరు ఉన్నారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారిని అంటే, సరే తెలంగాణ ఉద్యమం ఆనాడు ఎంతోమంది విద్యార్థులు 1100 మంది పైచిలకు విద్యార్థులు బలిదానం, కవులు కళాకారులు మేము ఒక్కొక్క రోజు గోషిగొంగడ వేసుకొని గజ్జగట్టి ఒక్కొక్క రోజు కొడితే మళ్ళీ తెల్లారిప్పుకొని నల్గొండకు వచ్చేసరికి బంద్ ఉండేది, వాటర్ ఉండవు, ఛాయలు తాగి ఆఫీసులో వండుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. సో ఆ తరుణంకి వెళ్ళి మేము వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే సాంస్కృతిక సారథిని తక్షణమే ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేస్తూ అరువులైన కళాకారులందరినీ గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేని పక్షంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినట్టు నల్లగొండ జిల్లా కానీ ప్రతి జిల్లాకు డిపిఆర్ఓకి అటాచ్ చేస్తూ టాలెంట్ ఉన్న కళాకారులకు కూడా ప్రోగ్రామ్స్ వైజ్గా అవకాశాలు కల్పించాలి. ఇంకొకటి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏం చేసేదంటే రవీంద్ర భారతికి వెళ్ళి గ్రామాలలో ఉన్నటువంటి యక్షగాన భాగవత వివిధ వృత్తి కళాకారులకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చేది. ఆ ఐడెంటిటీ కార్డు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఐడెంటిటీ కార్డుల విధానాన్ని రద్దు చేసి పడేసింది. ఐడెంటిటీ కార్డులు ఆన్లైన్ పెట్టారు, ఎవరికి రాలేదు. కాబట్టి తక్షణమే ఈ గ్రామాలలో ఎదుర్కొన్నటువంటి కళాకారులకు కూడా రవీంద్ర భారతికి వెళ్ళి ఇదే డిపిఆర్ఓల ద్వారా గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి. తర్వాత ఈ 55 ఏళ్ళు నిండిన వృద్ధ కళాకారులకు ఫింక్షన్స్ చాలామందికి రాక ఇబ్బందులు ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం తక్షణమే ఎంఆర్ఓల ద్వారా గుర్తించి వారికి ఫింక్షన్ సదుపాయం కూడా కల్పిస్తే సాంస్కృతిక రంగాన్ని కాపాడిన వారు అవుతారు. నియోజకవర్గానికి ఒక మినీ ఓపెన్ ఏరియా ఆడిటోరియం ఏర్పాటు చేయాలి. సాంస్కృతిక రంగానికి ప్రత్యేకంగా బడ్జెట్ని కేటాయించి మరుగున పడిపోతున్న కళల్లో కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి తక్షణమే ఇప్పుడున్న సాంస్కృతిక సారథిని ప్రక్షాళన చేసి దాని మీద ప్రభుత్వం పునరాలోచన చేసి సరైన దిశలో కూడా నిర్ణయం తీసుకోవాలనేది నా యొక్క ప్రభుత్వానికి సూచన. ఎంతోమంది కళాకారులు తన పాటనే ప్రాణంగా పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు ఉన్న పాటను వదలకుండా ఒక పాటే ధ్యేయంగా పాటే ప్రాణంగా ముందుకెళ్తారు. అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కొత్త పాటగాళ్ళు కూడా వస్తారు. వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? కొత్తగా అంటే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. సరే, వాళ్ళలో ఉన్న మెలకువ, వాళ్ళలో ఉన్న ఆలోచన సరే బయటికి రావడం సంతోషం. కానీ నేను వచ్చే కళాకారులకు కూడా ఏమంటే, మనం ఏ రకంగా అయితే పట్టుదలతో కళను నేర్చుకున్నామో ఆ కళను ప్రజలకు, ప్రజా సమస్యలపై, ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులను నిరసిస్తూ విద్య, వైద్యం, ఉపాధి అంశాలపైన కూడా మనం చైతన్యం చేసే దిశగానే ఆలోచించాలి. సరే, కమర్షియల్ అనేది కొంతమంది చేస్తారు, ఉంటారు, పాడుకుంటారు, వాళ్ళ టాలెంట్ ఒక భాగం. కానీ మనం ఎందుకంటే తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. ఆ తెలంగాణలో పుట్టిన మట్టి వాసన ప్రతి కళాకారుడు. సో కళలు కూడా నేటి యువ కళాకారులందరూ కూడా ఈ ప్రజల తర్వాత ఇప్పుడు ఎందుకంటే డ్రగ్స్ కానీ వివిధ విష సంస్కృతి, విష కల్చర్లు, వ్యసనాలకు అలవాటై వ్యవస్థ పాడవుతున్న తరుణంలో కాలి గజ్జగట్టి కంకణం బద్దులయ్యి తన కళలకు పదును చెప్పి భవిష్యత్తు సమాజాన్ని మార్చవలసిన బాధ్యత కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా కళాకారులం పనిచేసి తెలంగాణని సాధించుకున్నామో ఈ రాష్ట్రాన్ని కూడా కాపాడుకునే దిశలో కూడా కళాకారుల పాత్ర కూడా ఆ విధంగా ఉండాలనేది యువ కళాకారులందరికీ కానీ మిగతా కళాకారులకు కూడా మన సూచన. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరు అన్ని విషయాలు ఉన్న మనసులో ఉన్న భావాలను కూడా మాట్లాడి కొన్ని ప్రభుత్వానికి కూడా సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు ఇప్పటివరకు చేసిన పాటలు అయితే కానీ కార్యక్రమాలు అయితే కానీ మీకు మంచిగా నచ్చిన పాట, ఒక ఊపున్న పాట మా ప్రేక్షకుల కోసం చివరిగా ఒక పాట పాడాలని కోరుతున్నాను. ప్రజానాట్య మండలి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూనే పిఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. దానికి కారణం కూడా ఏంటంటే, నేను చదువుకుంది గొల్లగూడ హై స్కూల్ నల్గొండ డైట్లో, నేనున్నది ఎస్సీ హాస్టల్లో వసతులు బాగాలేవు, విద్యార్థులకు పుస్తకాల్లో సరైన పద్ధతులు లేవు. అంటే నేను చదువుకోనిక నానా అవస్థలు పడి నా కొంతమంది వెల్విషర్స్ తోటి సరే ఇందాక చెప్పినట్టు మంగారెడ్డి సార్ లాంటి వారు కానీ మిగతా గురువులందరి సహకారంతో కూడా మనం ఈరోజు సరే ఇప్పటికి కూడా నాకు అదృష్టం ఏంటంటే నా క్లాస్మేట్స్ కంటే మా టీచర్లు నన్ను ఎక్కువగా అభిమానించి వాళ్ళ పిల్లల్లాగా చూసుకునే స్టేజ్లో నేను ఇబ్బందులు పడుకుంటూ కూడా చదువుకున్నా. కాబట్టి ఈ చదువుకున్న నేను
భవిష్యత్తులో కూడా పిల్లలకు ఇబ్బంది ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటి పిఆర్ఆర్ ఫౌండేషన్ విద్య, వైద్యం, సాంస్కృతిక రంగం మీద 3 అంశాలతోటిని ఈ యొక్క పిఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించి 2021లో 500 బుక్స్ ప్రింట్ చేసి ఒక నల్లగొండ, మునుగోడు, దేవరకొండ ఈ కాన్సెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2022లో ఒక 3000 బుక్స్, దాదాపు 1500 నుంచి 2000 బుక్స్ వేసుకొని నల్గొండ, మునుగోడు, దేవరకొండ, నగరకల్లో, హుజూర్నగర్, తుంగతుర్తి, ఈ దేవరకొండ, ఇబ్రాహీంపట్నం ఈ కాన్సెన్స్లు ఇవ్వడం జరిగింది. కొన్ని 23లో వచ్చేసి ఒక 3000 బుక్స్ వేసినాం. దాదాపు నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, హైదరాబాద్ జిల్లాలో విద్యార్థులకు మనం 3000 మందికి ఒక లాస్ట్ మినిట్ రివిజన్ బుక్ అని ఆ ఎగ్జాంపుల్ SCERT వాళ్ళు అప్రూవల్ చేసిన లక్ష్య ప్రోగ్రాంలో భాగంగానే ఆ మెటీరియల్ కొంతమంది స్టేట్ రిసోర్స్ పర్సన్స్ మంగారెడ్డి మూర్తి సార్ లాంటి వాళ్ళ సపోర్ట్ తోటి మిగతా టీచర్స్ అందరూ ఒక స్టూడెంట్స్ లాగా వర్క్షాప్ చేసి ఆ మెటీరియల్ తయారు చేస్తే ఆ మెటీరియల్ ద్వారా 3000 మంది పిల్లలకు కూడా మనం విద్యాభివృద్ధికి మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఆ సర్వీస్ను కొనసాగిస్తూ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా నేను చెప్తున్నానంటే నా ఫౌండేషన్ ద్వారా వనరులు ఉన్నా లేకున్నా నేను ఒకరినైనా విద్య, వైద్యం, ఉపాధి, సాంస్కృతిక రంగం మీద రేపు జూలై సెకండ్ వీక్లో కూడా కొన్ని స్కూళ్ళల్లో కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఎగ్జామ్ పిల్లలకు లాస్ట్ మినిట్ కూడా 5000 బుక్స్ టార్గెట్ తోటి దాదాపు మళ్ళీ ఒక 4 సబ్జెక్టులను ముద్రించి విద్యార్థులకు అందించనిక ప్రయత్నం చేయడంలోనే భాగమవుతాం. దానిలోనే డిప్యూటీ సీఎం గారు మొన్న ఇనాగ్రేషన్ సీతక్క గారు, నకరకల్లా వేముల వీరేశం గారు పాల్గొన్నారు. సరే మంచి కార్యక్రమం మా ప్రాంతానికి రావడం అని. తర్వాత సజ్జనర్ గారు సరే ఒక IPS అయినప్పటికీ తను మనకు ఇచ్చే అభిమానానికి నాకు ఇలాంటి వాళ్ళ నా భుజం తట్టి మనకు ప్రోత్సహించడం, అభినందించడం మనకి ఇంకా బాధ్యతగా పెరిగింది. కాబట్టి సరే CIలు ఇప్పుడు శివరామ్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న DSP గారు వీళ్ళంతా మనకు మంచి ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల ఏదో ఒకటి చేయాలి, ఇంకా చేయాలని పట్టుదలతోటి భవిష్యత్తులో కూడా నా ఊపిరిన్నంత వరకు విద్య, వైద్యం, సాంస్కృతిక రంగం, సొసైటీకి జీవితాన్ని అంకితం చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తా. రేపు DSCలో కూడా ఎందుకంటే TTC అయిపోయింది, PG అయిపోయింది, DSC కూడా అటెండ్ చేసేది ఉంది. సో DSCలో సెలెక్ట్ అయినప్పుడు కూడా ఎంతోమంది విద్యార్థులకు మాత్రం అనాథ పిల్లలతో సహా ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకు మాత్రమే లేదా వైద్యం కూడా ఈ వైద్య సెమినార్లో కూడా ఏ విధంగా అంటే ఫస్ట్ పారాసెటమాల్ వేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళు ఏ రకంగా బలంగా ఉండాలి స్టూడెంట్, వారికి స్పెట్స్ రాకుండా ఏం చేయాలి, ఇట్లా కొన్ని సెమినార్స్ కూడా నిర్వహించి అవగాహన కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా గురుకులాలో కూడా ఇక్కడ నల్గొండ గురుకుల, కనగల్ల గురుకుల, మునుగోడు గురుకుల, తర్వాత షేర్గూడ గురుకుల, కడతాల్ గురుకుల, ఖైరతాబాద్ గురుకులాల పిల్లలకు కూడా బుక్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో నా శ్రేయభిలాషులు, నా మిత్రులు, నేను చేసే ప్రోగ్రాంలలో మేము కూడా భాగస్వాములం అవుతామని ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో కూడా, ఎందుకంటే మా ఫౌండేషన్లో కూడా మంచి వారు ఉన్నారు. కస్తాల వెంకన్న అని తన అడ్వకేటు, కవి గాయకుడు, చాలామంది కొన్ని సామాజిక అంటే మామూలు కామన్ మ్యాన్లు కూడా ఫౌండేషన్లో ఉండి మేము పార్టిసిపేట్ చేస్తామని డాక్టర్ విజయ్ కుమార్ మాలో యాపిల్ హాస్పిటల్లో అంటే ఇట్లా కొంతమంది మనకు ఉన్నారు. కాబట్టి వారందరి సహకారంతో కూడా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తా ఖచ్చితంగా దాని ఆ మాట కోసం, ఆ సర్వీస్ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను తెలియజేస్తూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. భూగోళము పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపము కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ధనవంతుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. మానవ కళ్యాణము కోసం పనమొందిన రక్తము ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోత తల్లాడిన
కన్నులలో విషాదమెంతో కడుపు పోత తల్లాడిన కన్నులలో విషాదమెంతో తడవంతుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానల్లనెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. కాబట్టి దీనిలో భాగంగానే ఇంతసేపు మాట్లాడుకున్న అన్ని విషయాలకు, చేస్తున్న అన్ని కార్యక్రమాలకు దిశ మార్గదిశం అన్నీ తానైనటువంటి మహానుభావుడు, భారత జాతికి వెలుగునిచ్చిన ప్రదాత, ఎంతోమంది బడుగుల జీవితాల్లో వెలుగులు నింపి సబ్బండ కులాలకు, సబ్బండ జాతులకు స్వేచ్ఛ, ఓటు హక్కు, మహిళా రిజర్వేషన్ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి కుటుంబాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ భిక్షతోటే ఈరోజు ఈ పాటలు పాడగలిగిన, ఈ పాటలు రాయగలిగిన, చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయగలిగిన, చదువుకోగలిగినామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆ మహనీయుని స్మరించుకుంటూ భరత మాత ముద్దు బిడ్డ అంబేద్కరయ్య దండాలు, భరత మాత ముద్దు బిడ్డ అంబేద్కరయ్య దండాలు, తిరగబడ్డ పులి బిడ్డ దళితుల కోటి దండాలు, తిరగబడ్డ పులి బిడ్డ దళితుల కోటి దండాలు, తిరగబడ్డ పులి బిడ్డ దళితుల కోటి దీపాలు, తిరగబడ్డ పులి బిడ్డ దళితుల కోటి దీపాలు, దూగుట్ల దీపమై వాకిట్ల మొక్కువై, దూగుట్ల దీపమై వాకిట్ల మొక్కు, గుండెల్ల ఉడుకు నెత్తురయ్యినవు చాల్. భరత మాత ముద్దు బిడ్డ అంబేద్కరయ్య దండాలు, భరత మాత ముద్దు బిడ్డ అంబేద్కరయ్య దండాలు, తిరగబడ్డ పులి బిడ్డ దళితుల కోటి దండాలు, తిరగబడ్డ పులి బిడ్డ దళితుల కోటి దండాలు. మహార్కులములోన ఉట్టి ఆహా మహాత్ముడావయ్యినావు, మహార్కులములోన ఉట్టి ఆహా మహాత్ముడావయ్యినావు, అంటరాని తనము నిన్ను వెంటబడి తరుముతుంటేవో, కంట నీరు పెట్టలేదు మంటవయ్యి మండినావు, బలహీన వర్గాల మర్మమేందో తెలిపి అగ్రవర్ణం మీద ఉగ్రుడై లేచిన భరత మాత ముద్దు బిడ్డ అంబేద్కరయ్య దండాలు, తిరగబడ్డ పులి బిడ్డ దళితుల కోటి దండాలు, తిరగబడ్డ పులి బిడ్డ దళితుల కోటి దండాలు, తిరగబడ్డ పులి బిడ్డ దళితుల కోటి దండాలు. ఇప్పటి వరకు మీరు మీ విలువైన సమయాన్ని పిలవగానే వచ్చి మీ విషయాలను మాతో షేర్ చేసుకుని ఎంతోమందికి ఆదర్శంగా మీరు ఏ విధంగా ముందుకు వచ్చారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, విషయాలను మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు ఇంకా మంచి మంచి పాటలు పాడి ముందు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అసలు మీకు కూడా ఈ యొక్క ఛానల్ 2K మీడియా ద్వారా అవకాశాన్ని కల్పించి గ్రామాల్లో ఉన్నటువంటి కళాకారులను సరే, ఏ స్థాయిలో ఉన్నటువంటి వారైనా సరే వారిని కళను వెలికి తీసి వారి సమాజానికి పరిచయం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు నిర్ణయం తీసుకున్నందుకు మీ నిర్ణయానికి, మీ ప్రోగ్రాంకు, మీ ఛానల్ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా మరొకసారి తెలంగాణ ప్రజానాట్యం నల్లగొండ జిల్లా సమితి పక్షాన, టీఆర్ఆర్ ఫౌండేషన్ పక్షాన ప్రత్యేక కళాభివందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. రైట్.